హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ చింటూగాడి చిదివిలాసం. ఈ కథ రచించిన వారు కె వరలక్ష్మి గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. చింటూగాడి అల్లరి భరించలేక వాణ్ణి బళ్ళో వేసేయాలని నిర్ణయించుకుంది నిర్మల. 3 ఏళ్లు నిండి 3 నెలలైనా కాలేదు. వాడి కప్పుడే బడేమిటే అని మొత్తుకుంది వాడి బామ్మ వర్ధనమ్మ. తల్లి తన చిన్నప్పుడు వీపు విమానం మొత మోగించటం గుర్తుకొచ్చి అసలు కంటే వడ్డీ ముద్దు అంటే ఇదే మరి అని నసుక్కుంటున్నాడు సుబ్రహ్మణ్యం. సీసాపాలైనా వదలని పసికందుని బడికి పంపించేస్తారట్రా. పప్పు నెయ్యి వేసి మెత్తగా కలిపిన అన్నాన్ని గోరుముద్దలు తినిపిస్తుంటే సరిగా తినటం కూడా రాని పసివాడి మీద మీకెందుకురా ఇంత కక్ష అని కన్నీళ్లు పెట్టుకుందావిడ. అవును, వాడింకా పసిపిల్లాడే మీకు. వాడి తోటి వాళ్లంతా 6 నెలల క్రితం నుంచే బడికెళ్తున్నారు. మీ గారాభం వల్ల వాడింకా పీక తగిలించిన సీసా వదలకుండా లీటర్లు చిక్కటి పాలు గుటుక్కుమని ఖాళీ చేస్తున్నాడు. పొట్ట నిండా పాలుంటే ఇంకా అన్నమెందుకు వెధవికి అంది నిర్మల. అయ్యో, లక్షణంగా రామచంద్రమూర్తి అని వాళ్ళ తాతగారి పేరు పెడితే దాన్ని వదిలేసి చింటూనో బంటూనో అంటూ ఇష్టం వచ్చినట్టు పిలుస్తున్నారు. సరే, దానికి వాళ్ల పిల్లాడు వాళ్ళిష్టం లేని నేనేమంటలేదు. ఇప్పుడు వెధవా గిధవా అని అడ్డమైన తిట్లు తిడుతుంది. ఇదంతా సహించటం నా వల్ల కాదమ్మా అంటూ ముక్కు చీదటం ప్రారంభించింది వర్ధనమ్మ. మీరు మరీ ఓవర్ యాక్షన్ చేయకండి. కరాటే ఫైట్లు కత్తి యుద్ధాలు చేసి ఇంటికొచ్చిన వాళ్ళని 5 నిమిషాల్లో పారిపోయేలాగా చేస్తున్న వాణ్ణి వెనకేసుకొచ్చి వాణ్ణి చెడగొడతారా ఏమిటి? బళ్ళో వేస్తే మానేస్తాడు. ఆయా తినిపిస్తే అన్నానికి అలవాటు పడతాడు. వాడి బంగారు భవిష్యత్తంతా ఆ బళ్ళోనే ఉంది. కళ్ళు అరా మోడ్చి కలల్లో తేలిపోతూ అంది నిర్మల. వంటింట్లో భళ్ళమని చప్పుడైంది. అయ్యో పాడుపిల్లి వంటింట్లో దూరినట్టుందే అని పరిగెత్తారు అత్తాకోడళ్ళు. ఎప్పుడు లేచాడో చింటూగాడు. దోశల పిండి గిన్నె స్టవ్ గట్టు మీద నుంచి లాగినట్టున్నాడు. అది నేల మీద బోర్లా పడి ఉంది. పిండంతా వాడి పాదాల చుట్టూ పరుచుకొని ఉంది. వీళ్ళని చూసి అటు 2 అడుగులు ఇటు 2 అడుగులు వేసి పాదాల నిండా పిండి అంటించుకున్నాడు. నిర్మల వాణ్ణొక్కటి బాధాలని వెళ్ళబోయింది. ఇంకా నయమమ్మ, గిన్నె పిల్లాడి కాళ్ల మీద పడింది కాదు, మా నాయనే మా రాంపండే అంటూ వాణ్ణి చంకనేసుకుని కన్నవాళ్ల దిష్టే తగులుతుందమ్మా పిల్లాడికి అని కోడలి వైపు కొరా చూసి వాడి కాళ్ల పిండంతా తన చీరకి పులుముతున్నా లెక్క చేయకుండా బయటికెళ్ళిపోయింది వర్ధనమ్మ. బయట పని మనిషి బట్టలు ఉతికే కుళాయి పూర్తిగా విప్పేసింది. ధారగా పడుతున్న నీళ్లలో చింటుగాడు తడుస్తూ గెంతుతున్నాడు. పక్కనే వర్ధనమ్మ మోకాలిపై తడుముకుంటూ నిలబడి ఉంది. నొప్పి ఊర్చుకోలేక ఆవిడ కళ్ళల్లో నుంచి నీటి చుక్కలు టపటపా కింద పడుతున్నాయి. ఆవిడ మాత్రం ముఖం నిండా నవ్వు నింపుకొని, ఓరిని పళ్ళు బంగారంగాను, ఎంత గట్టిగా కండ ఊడొచ్చేలాగా కొరికావురా అంది మురిసిపోతూ. ఏమైందత్తయ్యా అంది నిర్మల. ఆవిడ గతుక్కుమని వెనక్కి తిరిగి చూసి, ఏమీ లేదమ్మా, ఏదో చంటాడు కుళాయిలో నీళ్లు చూసి ఆడుకోవాలని సరదా పడ్డాడు. నేను వాడి కాళ్ళొక్కటే కడిగేసి తీసుకొచ్చేస్తానులే. అయినా ఈ మాత్రానికే తోసుకుంటూ వచ్చేసేరెందుకు? వాణ్ణి ఏం చేద్దామని మూతి 3 వంకర్లు తిప్పింది. మొహాలు చూసుకున్నారు నిర్మలా సుబ్రహ్మణ్యం. ఇక ఏవైనా సరే వాణ్ణి బళ్ళో వేయాల్సిందే అని కళ్ళతోనే నిర్ణయించుకున్నారు. నిర్మల వెళ్ళి కుళాయి కట్టేసే లోపల ఆవిడ చింటుగాడిని చంకనేసుకుని కుంటుకుంటూ దూరంగా వెళ్ళిపోయింది. సుబ్రహ్మణ్యం క్యాలెండర్ తీసి తిథులు నక్షత్రాలు లెక్క పెట్టాడు. మాఘమాసం కావటం వలన మంచి ముహూర్తం వెంటనే దొరికింది. పక్క వీధిలో స్కూల్ అయితే పారిపోయి వచ్చేస్తాడేమోనని 4 వీధుల కవతల ఉన్న స్కూల్కెళ్ళి వాకబు చేశారు. అక్కడ మేడం వీళ్ళని ఎంత అజ్ఞానులు అన్నట్టు చూసింది. ఇప్పుడు అప్లికేషన్స్ ఇవ్వండి, సెలవుల తర్వాత ఓపెన్కి జాయిన్ చేసుకుంటాం. ఈ లోపల మీరు కూడా ప్రిపేర్ అవ్వండి అంది. అప్పుడు గుర్తొచ్చింది, పిల్లల్ని కేజీ క్లాస్లో జాయిన్ చేయాలంటే తల్లిదండ్రులు కూడా స్కూల్ వాళ్ళు పెట్టే ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అవ్వాలని ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు. సరే, కేజీ క్లాస్ వద్దులేండి, కనీసం ప్లే స్కూల్లోనైనా సీట్ ఇవ్వండి అని బ్రతిమలాడి ఏడ్చి కన్నీళ్లు కార్చి చింటూగాడికి ప్లే స్కూల్లో సీటు సంపాదించేశారు. దానికి వాళ్ళు కట్టించుకున్న ఫీజు చూసి కళ్ళు తిరిగి కింద పడబోయాడు సుబ్రహ్మణ్యం.
చింటుగాడిని జాయిన్ చేయాల్సిన ముహూర్తం ఇంకా వారం రోజులుంది. ఈ లోపల సుబ్రహ్మణ్యం ఫ్రెండ్ కొలిగ్ రమేష్కి పెళ్లి కుదిరింది. అమ్మాయి నచ్చటంతో పెళ్లి చూపుల్లోనే ముహూర్తాలు పెట్టేసుకున్నారు. నాకు మాత్రం పెద్దవాళ్ళెవరున్నారు? మా అమ్మా నాన్న తప్ప. మీరంతా ఇప్పుడే వచ్చి పెళ్లి పెద్దలుగా నిలబడాలి అని పట్టుపట్టాడు రమేష్. రమేష్తో పాటు సుబ్రహ్మణ్యం కూడా సెలవు పెట్టేశాడు. మొదటి రోజు నిర్మల, సుబ్రహ్మణ్యం, రమేష్ కలిసి షాపింగ్కి వెళ్ళారు. వాళ్ళు తిరిగొచ్చేసరికి రమేష్ అమ్మా నాన్న దిగులు మొఖాలేసుకుని తలలు పట్టుకుని కూర్చొని ఉన్నారు. చింటుగాడు దర్జాగా కాలు మీద కాలేసుకుని వాళ్ళ బామ్మ ఒళ్ళో చేరబడి సీసాలో పాలు ఖాళీ చేస్తున్నాడు. ఏం జరిగిందని అడగబోయిన రమేష్ వాళ్ళమ్మ చూపుల్ని అనుసరించి తను అపురూపంగా కుండీల్లో పెంచిన గులాబీ తోట వైపు నడిచాడు. వెనకనే నిర్మల, సుబ్రహ్మణ్యం. అక్కడ కుండీల్లో విరిసి ఉదయం అందాలొలికిన గులాబీలన్నీ తుంచిపోసి ఉన్నాయి. మొగ్గలు కూడా మిగల్లేదు. ఏదో చంటాడు తెలియక పోసాడు. పువ్వులే కదా, అవేమన్నా బంగారం పూలా? డబ్బులు పడేస్తే బజార్లో బోళ్ళన్నీ అంటుంది వర్ధనమ్మ వెనక నుంచి. ఈసారి తలలు పట్టుకోవటం నిర్మలా, సుబ్రహ్మణ్యం వంతైంది. రమేష్కి ఆ చిన్ని గులాబీ తోటంటే ఎంత ఇష్టమో వాళ్ళకి తెలుసు. రాబోయే పెళ్లి కూతుర్ని ఆహ్వానించడానికి మరిన్ని కొత్త రంగులు కొన్నానని మొన్ననే చెప్పాడు. రాని నవ్వుని మొహం మీదకి తెచ్చుకొని పర్వాలేదులేండి, పర్వాలేదు అన్నాడు రమేష్. భోజనాలయి అందరూ కాసేపు కునుకు తీసి లేచారు. టీ పెడదామని నిర్మల వంటింట్లోకి వెళ్ళి కెవ్వుమని అరిచింది. పాదాలు మునిగేటన్ని నీళ్లు వంటింట్లో ఉన్నాయి. వంటింటి మధ్యలో బాసిం పట్టు వేసుకొని కూర్చొని నీళ్ల మీద చేతులతో బాదుతూ ఆడుకుంటున్నాడు చింటుగాడు. ఈ నీళ్ళేమిట్రా వెధవా అని అరిచింది. ఏనే వంపేశా అన్నాడు వాడు ధీమాగా. ఎప్పుడొచ్చాడో వంటింట్లో పట్టి ఉంచిన నీళ్లన్నీ వంపేశాడు. పెళ్లికని తెచ్చిపెట్టిన పప్పులు, ఉప్పులు, బియ్యం మూటలు అన్నీ నానుతూ కనిపించాయి. నిర్మల గుండె గుబేల్మంది. పొద్దున్నే నీళ్లన్నీ పట్టి పెట్టారు. మళ్ళీ 2 రోజుల వరకు నీళ్లు రావు. తాగేందుకు గుక్కెడు నీళ్లైనా లేకుండా ఫిల్టర్ ట్యాప్ కూడా విప్పేశాడు. ఆ వంటింటికి నీళ్లు బయటికి పోయే దారి మూసుకుపోయిందంట. ఆ నీళ్లన్నీ ఎత్తిపోసేసరికి నిర్మలకి నడుములు పడిపోయాయి. రమేష్ వద్దంటున్నా వినకుండా సుబ్రహ్మణ్యం మినరల్ వాటర్ తెప్పించి అన్నిట్లో నింపించేశాడు. ఆ సాయంకాలం రమేష్ సెల్ ఫోన్ కనపడక ఒకటే వెతుకుతున్నారు. ఇంట్లో బట్టలు, పుస్తకాలు అన్నీ తిరగేసి మరగలేశాడు. ఎక్కడ వదిలేసి ఉంటాడో గుర్తు చేసుకోవటానికి అదే పనిగా ప్రయత్నిస్తున్నాడు. ఇక పోయిందని నిర్ణయానికి వచ్చేశాడు. ఇదేదో అశుభ సూచికంగా ఉందని రమేష్ కొంచెం నిరుత్సాహపడ్డాడు. నా సెల్ నుంచి రింగ్ చేసి వాణ్ణెవడో రిక్వెస్ట్ చేద్దాం, అవసరమైతే ఏమైనా డబ్బులిద్దాం, బహుశా బట్టల షాపులోనో ఆటోలోనో వదిలేసి ఉంటావు అన్నాడు సుబ్రహ్మణ్యం. 2 సార్లు చేసి రింగ్ అవుతుంది కానీ అవతలి వాడెవడో ఫోన్ ఎత్తటం లేదురా అన్నాడు సుబ్రహ్మణ్యం. 3వసారి గమనించి అందరూ గేటు బయటికి పరిగెత్తారు. బయట రోడ్డు మీద చింటుగాడు చేతులు వెనక్కి పెట్టుకుని పచార్లు చేస్తున్నాడు. వాళ్ళమ్మ కాసేపటి క్రితం వేసిన వాడి కొత్త ప్యాంటు జేబులో నుంచి రమేష్ సెల్ రింగ్ అవుతుంది. మర్నాడు షామియానా కట్టే వాళ్ల చేతులు జోడించేశారు. వాళ్ళో వైపు గడకర్ర నిలబెడుతుంటే రెండో వైపు కర్ర పడిపోతుంది. చింటుగాడు ఆ కర్రపైకి ఎక్కటానికి ప్రయత్నిస్తున్నాడు. పెళ్లి మండపంలో పచ్చని కొబ్బరి బొండాల మీద పెట్టి ఉంచిన ఆడపెళ్లి వారి తాలిబొట్టు మాయమైపోయింది. పంతులు గారిని అందరూ దుయ్యబట్టుకుంటున్నారు. అంత నిర్లక్ష్యమైతే ఎలా అని ఆయన బిక్కముఖం వేశాడు. తీరా చూస్తే స్టేజీ కింద దుప్పట్లో దూరి చింటుగాడు తాలిబొట్టుతో కాలికి వేలికి ముడేసుకుని ఆడుకుంటున్నాడు. పెళ్ళయ్యే వరకు నిర్మల వాణ్ణి వదలకుండా పట్టుకుని కూర్చుంది. వాడి చెయ్యి అరటిపళ్ళ అత్తలాల మీదకి వెళ్ళినప్పుడల్లా ఆ చేతి మీద ఒక్కటి కొడుతుంది. పెళ్లి ముగిసింది. హారతి ఇవ్వటానికి ముత్తైదువుల్ని రమ్మన్నారు. నిర్మల చింటుగాడిని కిందికి దించి హారతి పళ్ళెం పట్టుకోబోయింది. పళ్ళెంలో కర్పూరం బిళ్ళలు పాపం వాడికి పంచదార గుడికల్లాగా కనిపించినట్టున్నాయి. వాటిని గుప్పెట్లో చిక్కించుకొని ఒకటే పరుగు. కర్పూరం అంటించటానికి వెలిగించిన అగ్గిపుల్లను పట్టుకుని ఆ ధాటున నోరు తెరిచేసిన పంతులు గారికి వేలు చురుక్కుమంది. వెలిగించడానికి ఇంకో ప్యాకెట్ కర్పూరం బిళ్ళలు సిద్ధంగా లేక నలుగురు చింటుగాడి వెంటబడి వాడి చేతిలో నుంచి లాక్కునేసరికి అవి గండ పిండైపోయాయి. ఆ గండనే వెలిగించి పంతులు గారితో పాటు పెళ్లి మంటపం అంతా నవ్వుల్లో మునిగి తేలింది. ఆ రాత్రికి నాగవల్లి పూల బంతులాడిస్తుంటే చింటుగాడెళ్ళి పెళ్లి కొడుకు ఒళ్ళో కూర్చున్నాడు. పైగా బంతులు తానే విసురుతానని మారం చేస్తున్నాడు.
వాళ్ళమ్మ ఎన్నిసార్లు లాగబోయినా రావటం లేదు. రమేష్ ముద్దుగా వాణ్ణి అలా కూర్చోబెట్టుకునే తతంగాలన్నీ పూర్తి చేశారు. అందరూ నవ్వులే. మర్నాడు సుబ్రహ్మణ్యం రమేష్ నుంచి వీడ్కోలు తీసుకుంటూ, సారీరా, మా చింటుగాడితో నీకు కలిగిన అసౌకర్యానికి ఇలాంటి కొడుకు ఇంకెవ్వరికి వద్దురా అన్నాడు సిగ్గుగా. నాకు కావాలరా అన్నాడు రమేష్ వెంటనే. వాడి అల్లరే కదరా ఈ పెళ్లిలో ఇన్ని నవ్వులు పూయించింది. వాడు తుంచిన గులాబీల స్థానంలో కొత్త మొగ్గలొస్తాయి. అన్ని మొగ్గల్లోనూ వాడి అల్లరి కనిపించి మళ్ళీ మళ్ళీ నవ్వులు పూస్తాయి అన్నాడు ఆనందంగా. చింటుగాడిని ప్లే స్కూల్లో వేశారు. మొదటి రోజు వీలైనన్ని బొమ్మలు విరగ్గొట్టాడు. రెండవ రోజు పిల్లలందరినీ కొట్టి గిచ్చి ఏడిపించాడు. మూడో రోజు టీచర్ సెల్ ఫోన్ టేబుల్ మీద ఉంటే చేతికొచ్చిన పాయింట్లన్నీ నొక్కి వదిలేశాడు. ఆవిడ సాయంకాలం గమనించి చూసుకుంటే ముందు రోజు వేయించుకున్న 350 రూపాయల కార్డు మొత్తం ఖాళీ అయిపోయి ఉంది. నాలుగో రోజు స్కూల్ వాళ్ళు సుబ్రహ్మణ్యానికి వార్నింగ్ ఇచ్చారు. పిల్లాడు అల్లరి చేస్తే పనిష్మెంటు పేరెంట్స్కి ఇస్తామని. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.